పేరు వచ్చి సరస్వతి. నేను గుత్తి మండలం ఆర్ఎస్లో నివాసం ఉంటున్నాను. మా మామ వచ్చి మారెన్న, ఈరమ్మ. మా అత్త వచ్చి, మా మామకు వచ్చి ముగ్గురు కొడుకులు. మా ఆయన వచ్చి వెంకటేశులు, ఆదినారాయణ, మా మరుదులు సత్యనారాయణ. వీళ్ళు ముగ్గురు సారు. నా బిడ్డలు వచ్చి నలుగురు కుమార్తెలు. మా ఆయనకి ఆరోగ్యంతో చాలా బాగాలేందువల్ల మాకి ఆస్తి పంపకాలు ఏం జరగలేదు. ఆయన మేము అడిగేకపోయింటే వేటి కోడివేళ్ళతో మాకి దాడి చేస్తున్నాడు. మేము చంపేస్తే వాళ్ళని చంపేస్తే ఆస్తి కూడా మాకే వస్తుందని చేస్తున్నాడు. ఆదినారాయణ మాకి ప్రాణాపాయం ఉంది సార్, అరెస్ట్ చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సార్. అదంటే మా మరిది ప్రాణరక్షణ సత్యనారాయణ రైల్వే ఎంప్లాయీ ఇచ్చినాం సార్. మేము అయినా కానీ మాకేం న్యాయం జరగలేదు సార్. అందుకే మేము డీజీ మేడంతో వచ్చి మా ప్రాణాపాయం మేము ఉంది కాబట్టి మేము వేడుకుంటున్నాం. మాకు రక్షణ కావాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా. సత్యనారాయణ, ఆదినారాయణ. మా చెల్లి 2002లో గుత్తికి ఇచ్చినాము. గుత్తి మండలము ఆర్ఎస్ గ్రామానికి ఇచ్చినాము. మారెన్న కొడుకు పెద్ద కుమారుడు వెంకటేష్కి ఇచ్చినాము. వెంకటేష్కి ఇచ్చినాక అప్పుడు ఉండి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేని వెళ్ళలా ఈ మారెన్న కుమారుడు రెండో వాడు ఆదినారాయణ, చిన్న సత్యనారాయణ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ. మా మామ వాళ్ళ మా చెల్లెలి సరస్వతి వాళ్ళ మామ ఆస్తి అంతా ఆయన డెవలప్మెంట్ చేస్తూ ఏమి జరిగినా కానీ నెలకు 5,000, 6,000, 7,000 ఇస్తూ ఇప్పుడు మా బావమరిదికి ఏం బాగలేదు. మా కోడేళ్ళు కొన్ని స్థాయిలో చదువుకుంటున్నారు. చదువుదానికి లెక్కలు గిక్కలు ఏమి ఇవ్వనట్లా ఇస్తే ఎవరికి పుట్టారు మాకు పుట్టలేదు, మీకు ఏం సంబంధం లేదు, ఇచ్చేది లెక్క ఇచ్చేది లేదని వాళ్ళు దాడి చేసేకి మా కోడళ్ళ మీద, మా బావమరిది మీద, నా చెల్లెలి మీద కోడలి దాడి చేసేకి వచ్చారు. కాబట్టి ఇది మాకు నా బావమరిదికి, నా చెల్లెలికి, నా కోడలికి ప్రాణరక్షణ కావాలని డీజీ మేడంతో కలిసినాము. ఇది మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాము.